ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 26 తారీఖు, ఫిబ్రవరి నెల 1వ తారీఖు వరకు 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, మంచి ఎంత, చెడు ఎంత చెప్తా వినండి. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. చిలకమ్మ తులారాశి వాళ్ళ శాస్త్రము, తులారాశి వాళ్ళ భవిష్యవాణి, తులారాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ తులారాశి వాళ్ళకి సాక్షంగా మహాలక్ష్మి. తులారాశి వాళ్ళకి అస్సలు లక్ష్మి ఆగదు, ఎందుకో ఏమో. మంచిగా పైసకు పైసా కూడపెట్టి మంచిగా జతనం చేసి ఇంటి లోపల మంచిగా లక్ష్మి తల్లి నా ఇంట్లో పొంగమ్మ, నా ఇంట్లో మంచిగా ఉండు తల్లి అని పూజ పునస్కారం చేసి ఎంతో మంచిగా మనసారా యథార్థంతో నా తల్లికి సేవ చేసి 4 డబ్బులు జమ అయితే ఒక మూలకు కట్టి పెడతారు. మూలకు కట్టి పెట్టిన గడియనే తడివే లేదు. ఎవరన్నా ఇంటి ముందులో వచ్చి అయ్యా నాకు ఆపత వచ్చింది, సంపద వచ్చింది, 10 రూపాయలు సాయం చేయి. వాడు మల్లెకొడు బాంధుబలగం లోపల కావలసిన అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఎవరైనా బాంధుబలగం చుట్టిరికం లోపల దగ్గర సంబంధములు ధన్మని వచ్చి అరే ఆపద వచ్చిందిరా, నీ దగ్గర ఉన్నాయంటారా, 4 డబ్బులు ఇరా, నేను పోయిన ఆపద సంపద నేను చూసుకుంటా అంటే ఇక అప్పుడు లేదంటావా? లేదనకుండా ఏం చేయాలి? వచ్చి ఇప్పుడు ఇయ్యక తప్పదు. ఆ ఇంట్లో ఉన్న డబ్బు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? వాడు ఆ డబ్బులు తీసుకుపోయి వాడి అవసరానికి ఏముందో వాడు అవసరం అంతా తీర్చుకుంటాడు, అంతా సాఫ్ చేసుకొని లేవల్ చేసుకొని గమ్మున ఉంటాడు. మీరు అప్పిచ్చి ఏమైరా నీకు అప్పిస్తే కదరా, ఆ టైం లోపల నాకు ఆపత వస్తే అంటివి, సంపద వస్తే అంటివి, ఏడిస్తేవి, అయ్యా అమ్మ అంటివి. మరి ఏమాయరా ఇచ్చినప్పుడు ఏమాయరా అంటే లేవు, ఇస్తుంటే నీకు కానీ లేవు. లేకపోతే ఎట్లారా మరి ఇదంతా? ఆగు, 4 రోజులు ఆగు. ఇలా మాట్లాడడం అందులో ఏమొస్తుంది? ఒకసారి, 2 సార్లు, 3వ సారికి కోపం వస్తుంది. నీదెంత, నాదెంత, నీదెంత, నాదెంత, పెద్ద కొట్లాడ. చూశారా? డబ్బు ఇచ్చడం లోపల మీరు కష్టపడడం నిజమే, పైసకు పైసా జమ చేసి కట్టి పెట్టడం నిజమే, మళ్ళీ ఆపత వస్తే వారికి ఇవ్వడం నిజమే, ఆ తర్వాత బాధపడడం ఇది నిజమే. దీనికి లక్ష్మికి ఎవరికి ఎంత అవసరం వచ్చినా, ఎంత ఆపత వచ్చినా, ఏమొచ్చినా కానీ లక్ష్మి ఉన్నదంతా ఇవ్వవద్దు. 10 రూపాయలు ఇంట్లో ఉంటే 2 రూపాయలు సాయం చేయి, 3 రూపాయలు సాయం చేయి, అంతే తప్ప ఉన్నదంతా తీసుకుపోయి పెట్టినవంటే లక్ష్మీదేవి కోపం వస్తుంది. ఏం సేవ చేసినవరా, నాకు ఇదేనారా, నాకు జతనం పెట్టేదంటేది. ఆ అమ్మ అలిగిందంటే ఇంకా మీ దిక్కు కన్నెత్తి చూడదు. ఆ తర్వాత మళ్ళీ కలవాలే 4 రాళ్ళు సంపాదించుకొని ఇంట్లో పెట్టాలంటే చాలా కష్టం. ఇది లక్ష్మి గురించి చెప్తున్నా, మహాలక్ష్మి. ఈ రాశి వాళ్ళకి జ్ఞానం, తెలివి చాలా బాగుంటుంది. ఎట్లా ఉంటుందంటే తెలివి ఉన్న మాట ఉన్నట్టే చెప్పడం, దాచుకోవడం లేదు. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే, తులారాశి వాళ్ళకి ఇంతవరకు ఏదైతే వ్యాపారం చేసినారో మీరు చాలా దెబ్బతిన్నారు, చాలా నష్టపోయారు, చాలా కష్టపడ్డారు, మొత్తం బర్బాద్ చేసుకున్నారు. బర్బాద్ చేసుకుని ఏం చేసుకున్నారు? ఆ తర్వాత అంత ఎత్తో ఇక ఏట్లో కొట్టుకొని పోయేటప్పుడు ఏదో ఒక ఏరు దొరికితే అది అది గట్టిగా పట్టుకొని ఏలాడ పడ్డట్టు ఎట్లా ఉంటుందో, ఆ ఏట్లో పోయి కొట్టుకుపోయేటప్పుడు ఏరు దొరికితే మీకు ఎట్లా ఎట్లా ఉంటుందో, ఆ బిజినెస్ లోపల ఇంతవరకు లాస్ అయిపోయి మళ్ళీ ఒక్కటి ఇప్పుడు మంచిగా అదే జాబు లోపల మరి ఇది వద్దు, నాకు అది ఇది కావాలనుకో మాత్రం అనుకోకండి, మళ్ళీ అండ్లానే చేయండి, మీకు మంచిగా కలిసి వస్తుంది, లాభం అవుతుంది. ఒక్కొక్క మెట్టు మీరు లెక్కుతారు. కావాలంటే ఒకరికి 10 రూపాయలు సాయం చేస్తారు. పాతది ఇల్లు తీసి కొత్త ఇల్లు కడతారు. మళ్ళీ ఒకటి ఏమిటిది, ఈ మెట్టు దాటి పై మెట్టు లెక్కుతారు, రాజా బతుకుతారు. బాగుంది. మీరు ఎంత బాగానే సంపాదిస్తారు, రాత్రి అనకుండా పగలనకుండా ఈ తులారాశి వాళ్ళు మంచిగా సంపాదిస్తారు. కానీ ఏం లాభం? ఇంటి మీద దృష్టి, కన్ను చాలా ఎక్కువ. 10 రూపాయలు సంపాదించి కొంచెం ఇంటి ముందల జర కలకలలేక ఉంటే ఈడిషేరి తలిగే నజరమే ఇంటికి. నజర్ తలిగే ఉన్నదంతా ఖర్చు చేసుకోవడం, బాధపడడం, ఆరోగ్యం దెబ్బ, ఇంటికి నష్టం, ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం జరగడం. ఏమాయరా, ఇట్టెట్లాయరా, ఇదెట్లాయరా, అదెట్లాయరా అని ఇంకా బాధపడడం. ఈ తులారాశి వాళ్ళకి ఎందుకో కానీ అది బాధ అయస్కంతం అతికినట్టు ధన్మని వచ్చేస్తుంది. కష్టం ధన్మని వచ్చేస్తుంది, నష్టం ధన్మని వచ్చేస్తుంది, మంచి దూరం అవుతుంది. ఆ మంచి అంతవరకే ఆగి ఉంటుంది, తొందరగా రాదు. చెడు అంటవా అయస్కంతం అతికినట్టే ఉంటుంది. 7 కొండల వాసుడు ఈ స్వామివారి దర్శనం చేసుకొని రండి, చాలా బాగుంటుంది. పైమెట్టే లెక్కుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు, తల వంచరు, చేయి జాపరు. ఎన్నో పనులు ఆగి ఉన్నాయి ఇంటి లోపల. ఒక్క పని అనేది కాదు, ఈ పని ఆ పని అనేది కాదు, చాలా ఉన్నాయి పనులు.
అవన్నీ ఆగిపోయి ఉన్నాయి. మరి అయితవా కావా, జరుగుతాయా జరగయా, మరి ఇట్లే ఉంటానా ఎట్లయితుందో ఏమవుతుందో, ఎక్కడో పడ్డవాడు ఎక్కడో ఉన్నవాడు వాడు ఎక్కడో ఏమేమో పనులు చేసి రంగాయుభోగంగా రాజాలేక ఉన్నారు. మరి మేమెందుకు ఇట్లా ఉన్నాం, మా తలరాత ఏమాయేమని మీరు బాధపడుతూ ఉంటారు. బాధపడకండి. అందరికీ దేవుడే ఉన్నాడు. మంచోనికి చెడ్డోనికి ఉన్నోనికి లేనునికి బిచ్చగా నుంచి పడితే కోటేశ్వరుని వానికి కూడా భగవంతుడే ఉన్నాడు. అందరికీ దేవుడే ఉన్నాడు. అందరికీ చూసుకునేవాడు ఆయననే ఉన్నాడు. అంత ఉన్న తర్వాత బాధపడడం దేనికి? చూస్తాడు. నారు పూసినవాడు నీరు పూస్తాడు అన్నది పెద్దలు చెప్పిన అర్థం కదా. మన టైం సరిగా లేకపోతే తాడు గుడుక పామై పైకి వస్తుంది. అంటే చెడు గడియాది. చెడు మంచి చెడు రెండు ఉన్నాయి. కానీ దాంట్లో చెడు వచ్చిన తర్వాత మంచి గుడుక వస్తుంది, మంచి వచ్చిన తర్వాత చెడు గుడుక వస్తుంది. దానికి నిదానం మన దగ్గర ఉండాలి. అది అంత నిదానం. కాలే కదా అని తొందర పడడం, ఆ తొందర పని అస్సలు పడదు, కరెక్ట్ కాదు. నిదానం ఉండండి. ఒకసారి 7 కొండల మెట్లు లెక్కండి, చాలా బాగుంటుంది. ఓం నమ శివాయ. 4 చాలా మంచి గవ్వలు పడ్డాయి. తులారాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యాయం 5, రాజపూజ ఫలం 2, అవమానం 2. గురుబలం బాగుంది, శనిబలం తక్కుంది. గురుబలం బాగున్నప్పుడు మీరు తొందరపడాలి. రాత్రి అనకుండా పగలనకుండా కష్టం చేస్తే చాలా బాగుంటుంది. పెద్దలేమన్నారు, గాలి వచ్చినప్పుడే తురు పట్టాలన్నారు. అలా కాకుండా గాలి వచ్చినప్పుడు తురు పట్టకుండా అప్పుడు మంచిగా కూర్చొని, గాలి లేనప్పుడు ఆ తట్ట లోపల ఏమేసి కూడా తురు పట్టినా అది లాభం లేదు. అలా చేయకండి. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. మీరు చేసేది మీరు చెయ్యండి. ఆ తర్వాత దేవుని దయ ఉంది. ఎట్లన్నా భగవంతుడు పైకి తీసుకొస్తాడు తప్ప కిందికి ఎప్పుడు పడేయాడు. ఏమన్నా మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఫోన్ ద్వారా మాట్లాడండి. మీకు ఉన్నదంతా మీ డౌట్ క్లియర్ చేసేస్తా, చెప్పేస్తా. నమస్కారం.